నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మా ఇంటికి రోజు పొద్దున్నే పిచ్చుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు పావురం కూడా వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ అది చూసిన కొంతమంది మాత్రం అసలు పెంచుకోకూడదు, వాకిట్లోకి పావురమే రాకూడదు అనేసి అంటున్నారు. నాకు, పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పావురాన్ని పెంచుకోవాలని అనిపించింది. ఒకవేళ పెంచుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్లీజ్ కామెంట్ చేస్తారా? అండ్ నేను ఈ రోజు పావురాన్ని గమనిస్తే పావురం కాలికి ఒక ట్యాగ్ ఉందన్నమాట. నాకు తెలిసి ఇంతకు ముందు ఆ పావురాన్ని ఎవరైనా పెంచుకున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ ఈ రోజు నుంచి మళ్ళీ హెల్త్ కేర్ అయితే స్టార్ట్ చేసి ఇది చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతుంది. వింటున్నా మీకు ఎంత బోర్ కొడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పట్టాన్ని ఏది ట్రై చేయట్లేను, మీకు కరెక్ట్ గా ఏది చెప్పట్లేదు. ఏమోనండి, ఈ హెల్త్ విషయానికి వస్తేనే నేను అసలు ఒక మాట మీద నిలబడను. నిజానికి నాకు ఓపిక ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు నిజం చెప్పనా, తాగడం పెద్ద కష్టమేం కాదు, కానీ రాత్రిపూట గుర్తు పెట్టుకొని మరి నానబెట్టుకోవడమే కష్టం. రోజు నాకు అలా గుర్తుండదే, గుర్తుంటే మంచిగా నానబెట్టేసుకోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుందబ్బా. ఇక మీదట ట్రై చేయాలి డైలీ తాగడానికి. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు అస్సలు అనుకోలేదు ఇంట్లో నాన్ వెజ్ వండుతామని. ఫస్ట్ అయితే నాటుకోడి అనుకున్నాము, ఇంకా అదంతా క్లీన్ చేసేస్తున్నాము. నాటుకోడి అంటే పెద్ద ప్రాసెస్ అండి బాబు, మామూలుగా ఉండదు. అందులోనూ మనం క్లీన్ చేసుకుంటున్నాం అంటే చాలా నీట్ గా చేస్తాము ప్రతిదీ కూడా. బాయిలర్ కోడి అయితే ఇవన్నీ పట్టింపులు ఉండవు, కానీ నాటుకోడి అయితే ఖచ్చితంగా పసుపు రాసి మంచిగా క్లీన్ చేస్తాము. నేనైతే ఆ పని ఈ పని అని అస్సలు వెనకడుగు వేయను, ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తా అంతే. ఇంకా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాన్న కోడిని అయితే కటింగ్ చేస్తున్నాడు. పాపం మా పక్కింటి కోడికి తెలియదు అనుకుంటా, దానికి కూడా ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి వస్తుంది. అది తెలియక సినిమా చూసినట్టు చూస్తుందండి బాబు. మనం రోజు కోడి గుడ్లు తింటాం కదా, ఆ గుడ్లు ఫస్ట్ ఎంత చిన్నగా ఉంటాయో చూడండి. ఒక కోడి దాదాపు ఒక 15 to 20 ఎగ్స్ అయితే పెట్టగలదు మినిమము, కానీ దాని కడుపులో మాత్రం బోల్డ్ అని ఎగ్స్ ఉంటాయి. అవన్నీ మాత్రం అస్సలు పెట్టదు. ఇంకా నాన్నకి హెల్త్ బాగోలేదు కదా, కొంచెం ఇబ్బంది పడుతుంటే ఇంకా నేనే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు కంగారేం పడకండి, నా కటింగ్ చేయడం బాగా వచ్చు. ఒక్కసారి ఏదైనా చూసానంటే నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చేసుకుంటాను నేను. అందరు ఎందుకో నాటుకొని ఇష్టపడతారు, నాకేమో అస్సలు నచ్చదు. అది ఎక్కడెక్కడ ఏమేమో తింటది. అదే పారం కూడా అయితే మంచిగా మనం పెట్టిన ఫుడ్ తింటదని నా ఫీలింగ్ అనమాట. అందుకే బాయిలర్ కొన్ని ఎక్కువగా ఇష్టపడి తింటాను. నేనైతే ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. ఆ గ్యాప్ లోనే మా నాన్న చికెన్ కి మంచిగా మసాలాలు పట్టించి నిప్పులపై అయితే వేయిస్తున్నాడు. నిజానికి ఆ జాలికి న్యాయం చేయాలని మా నాన్న ఈ రోజు ఈ పని చేశాడు. ఇప్పుడు మా నాన్న వేయిస్తున్నాడు కదా, ఆ జాలిని మేము 800 పెట్టి కొన్నామన్నమాట. కానీ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అస్సలు యూజ్ చేయలేదు. ఈ రోజు ఎట్లాగైనా యూజ్ చేయాలని మా నాన్న మంచిగా మసాలాలు అన్ని పట్టించి మంచిగా నిప్పుల పైన అయితే కాలుస్తున్నాడు. మా ఇంట్లో నేను మా దేవే కాదు, మా అన్న మా నాన్న అందరు షెఫ్సే. ఈ మధ్య మా పెద్దోడు కూడా వంట చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంట్లో ఇంతమంది వంట చేసే వాళ్ళు ఉంటే వంకలు కూడా ఎక్కువైపోతాయండి బాబు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వంట చేయడం వచ్చు కాబట్టి చేసిన వాళ్ళకి ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటారు. అట్లా అని ఎట్లా పడితే అట్లా చేయరు, అందరు కూడా టేస్ట్ చేస్తారనమాట మా ఇంట్లో వంట. అలా ఈ రోజు చికెన్ తో స్టార్ట్ అయిన తర్వాత అన్నయ్య అచ్చంపేటకి వెళ్ళిండే, ఇంకా ఊరికే రాకుండా వచ్చేటప్పుడు బోటి కూడా తీసుకొని వచ్చి. అలా మా ఇంట్లో ఈ రోజు చాలా అంటే చాలా స్పెషల్సే ఉన్నాయి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసిందేవి అండ్ చికెన్ కర్రీ, ఇంకా నాన వేయించిన చికెన్ ఫ్రై. ఇంకోవైపు స్టవ్ పైన ఏమో బోటి అవుతుంది, ఇంకోవైపు ఏమో బ్రెయిన్ ఫ్రై కూడా చేస్తుంది. ఎన్ని చేసినా కూడా నేనేం తినలేనే, ఎందుకంటే ఈ రోజు మండే కదా, నేనైతే అసలు నాన్ వెజ్ తినను. ఒకవేళ తిన్నా కూడా చికెన్ తప్పించి ఇంకేం తినను అందులో నేను. ఆయన చెప్పడం మర్చిపోయాను, నాకు బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ నా కోసమే స్పెషల్ గా వేయించి ఇచ్చేది, ఎందుకంటే ఇంకేం తినేదాన్ని కాదు నేను, ఆ బ్రెయిన్ మాత్రమే తినేదాన్ని. అప్పటి నుంచి నాకైతే అలవాటు అయిపోయింది. కానీ మటన్ మాత్రం అసలు ముట్టుకోను. నా ముందు ఎన్ని రకాల వంటలు పెట్టినా స్ట్రాంగ్ గా టీ తాగితే చాలు మనసు తృప్తి చెందుతుంది. అందుకే నేనైతే వేడిగా టీ పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగేశాను. మరి నువ్వేం తిన్నావని అనుకుంటున్నారు కదా, నేనైతే అడిగి మరి నా కోసం చింతపులుసు చేయమని చెప్పాను. నేను చింతపులుసు ఉందంటే తృప్తిగా తినేస్తాను. ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రొటీన్ వర్క్స్ అయితే ఏం చూపించట్లేను. ఈ రోజు మా గొర్రె పిల్లలకి బాతింగ్ డే అనమాట. వీటికి స్నానం చేయించడానికి 30 తిప్పలు పడ్డామండి బాబు, మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. చూసారా, స్నానం చేయించంగానే ఎంత మంచిగా అయిపోయింది. కానీ దీనికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఆ కాలు నొప్పి అయితే అస్సలు తగ్గట్లేదు. అమ్మేయాలంటేనేమో మనసు రావట్లేదు మాకు. చూద్దాం, ఏదైతే అదేంది. మా వంతు ప్రయత్నం ఏం చేద్దాం అనేసి ఇంకా మెడిసిన్స్ అయితే అలానే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా బ్లాక్ కీకి అనమాట స్నానం చేయించడం. వీడికి స్నానం చేయించడం పెద్ద కష్టము, ఎందుకంటే సందు దొరికిందంటే చాలు పొడుస్తానే ఉంటది మనుషుల్ని. చెప్పానుగా మా వైట్ గొర్రె పిల్లకి హెల్త్ బాగలేదు కాబట్టి మేమైతే గడ్డి కోసి వేస్తున్నాం అనమాట. అందుకే గడ్డి కూదామని అయితే వచ్చాను. ఇక్కడ నేచర్ చూసారా ఎంత బాగుంది కదా. అవును, ఆ నేచర్ లో పాములు కూడా ఉంటాయి, అందుకే భయం అనమాట నాకు.
మాకు. మేము మాత్రం ఊర్లోకి వచ్చిన తర్వాత అన్నింటిని ఫేస్ చేస్తున్నాము. ఇలా రోజు కష్టపడి కొంచెం గడ్డి అయితే కోసి పెట్టేస్తాము. ఎందుకంటే మనం కేర్ చేయకపోతే అవి ఎలా రికవరీ అవుతాయండి. చూసారా, వీడికి కష్టం లేకుండా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినా కూడా తినడానికి ఫస్ట్ పెట్టంగానే బాగానే తింటారు, తర్వాత తినదు అసలు. ఇంకా ఇట్లా కూర్చున్నామో లేదో అప్పుడే దేవి వాళ్ళు అయితే వచ్చేసారు. ఈ రోజు నాగర్ కర్నూల్కి వెళ్ళారు. అటు నుంచి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. పుట్టినింటి ప్రేమ తెలిసిందే కదా, ఊరికి అసలు పంపించారు. ఇది ఇడుముడింది అని చెప్పాను కదా, ఇంకా ఇడుముడి అయిపోయేటప్పుడు ప్రసాదం కూడా తీసుకొని వచ్చి దాంతో పాటు ఊరికే పంపించకుండా అప్పటికప్పుడే ఫ్రెష్ గా చేపలు పట్టించి ఫ్రై చేసి కూడా పంపించారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా, శ్రీశైలం వెళ్ళకపోయినా అక్కడ నుంచి ప్రసాదం వచ్చినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్ బాయ్.